ఒడిశాలో భారీగా బంగారం నిల్వలు బయటపడ్డాయి. దీంతో దేశంలో బంగారం ధరలు తగ్గుతాయని అంచనా వేస్తున్నారు. ఈ నిల్వలే దేశ బంగారు నిల్వల భవిష్యత్తును మారుస్తాయని నిపుణులు అంటున్నారు. దేవగఢ్, సుందర్గఢ్, నవంగర్పూర్లో, కియోంజర్ జిల్లాల్లోని బంగారం నిల్వలు ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. దీంతో ఒడిశా ప్రభుత్వం తొలిసారిగా బంగారు గనుల వేలం పాటలు నిర్వహించనుంది. ఏ దేశమైనా ఆర్థిక స్థిరత్వంతో ఉండాలంటే బంగారు నిల్వలది కీలక పాత్ర. పేపర్ కరెన్సీ విలువ వివిధ కారణాల వల్ల మారుతుందంటే బంగారం మాత్రం ఎప్పటికీ అదే విలువతో ఉంటుంది. బంగారం ద్రవ్యోల్బణం నుంచి రక్షణగా నిలిచి పెట్టుబడిదారులకు భరోసా ఇచ్చే ఆస్తిగా ఉపయోగిస్తారు. కేవలం ఒక లోహంగా మాత్రమే కాకుండా అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో కీలకమైన పాత్ర బంగారానిది. ఖనిజ సంపదకు ప్రసిద్ధి చెందిన ఒడిశాలో బంగారం నిల్వలను శాస్త్రవేత్తలు గుర్తించారు. పలు ప్రాంతాల్లో భారీగా బంగారం నిల్వలు ఉన్నాయంటున్నారు. అంతేకాకుండా బంగారం తవ్వకాలను జరిపేందుకు ప్రధాన కేంద్రంగా మార్చబోతున్నారు ఒరిస్సాను. పలు జిల్లాల్లో, పలు ప్రాంతాల్లో బంగారం అన్వేషణలు కొనసాగుతోందని, త్వరలోనే ప్రభుత్వం బంగారు గనుల వేలంపాట నిర్వహించనుందని అంటున్నారు. సుందర్గఢ్, నవంగర్పూర్, కియోంజర్, దేవగఢ్ జిల్లాల్లో ప్రధానంగా బంగారు నిల్వలను గుర్తించారు. అంతేకాకుండా బౌద్ధ్, మల్కాన్గిరి, సంబల్పూర్ జిల్లాల్లోనూ బంగారం కోసం అన్వేషణ జరుగుతోంది. అలాగే మడిసిహిరి, బడంపహాద్ ప్రాంతాల్లో కూడా పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఒడిశాలోని దేవగఢ్ జిల్లాలో జరిగిన భౌగోళిక సర్వేలు గతంలో గుర్తించిన రాంపల్లి బంగారు నిల్వల కంటే భారీ నిల్వలు ఉన్నట్లు సూచిస్తున్నారు. అంతేకాకుండా భారత భూగర్భ సర్వే సంస్థ ఈ ప్రాంతంలో కాపర్ అన్వేషణ కూడా చేపట్టింది. దీంతో ఈ ప్రాంతంలో విభిన్నమైన ఖనిజ సంపద ఉన్నట్లు తెలుస్తోంది. ఒడిశా ప్రభుత్వం తొలిసారిగా దేవగఢ్ జిల్లాలో బంగారు గనుల బ్లాక్ వేలం నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ వేలం రాష్ట్ర ఖనిజ పరిశ్రమ అభివృద్ధిలో కీలక మైలురాయిగా మారనుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ చర్యలు ఒడిశా గనుల రంగాన్ని వేగంగా అభివృద్ధి చేసి రాష్ట్రానికి, దేశానికి ఆర్థికంగా పెద్ద ప్రయోజనాన్ని తీసుకొస్తాయని అంటున్నారు.